Daily. Taste the Daily. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న, 10 ఏళ్లు లేని మౌనం ఇప్పుడెందుకు వీడింది? అవును, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంతోష్ రావు గారు పార్టీలో సర్వస్వం అన్నట్లుగా సాగినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు కవిత గారు ఎందుకు బయట పెడుతున్నారు? ఉద్యమకారులను దూరం చేసింది ఆయనే, పార్టీ సమాచారాన్ని రేవంత్ రెడ్డికి లీక్ చేస్తోంది ఆయనే అంటూ కవిత గారు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్ళు కుటుంబ సభ్యుడిగా కేసీఆర్ గారి నీడలా ఉన్న సంతోష్ రావుపై కవిత గారు ఇప్పుడు యుద్ధం ప్రకటించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పార్టీని కాపాడుకోవాలనే ఆవేదన, లేక తన రాజకీయ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నమా? బీఆర్ఎస్ అంతర్గత పోరులో బయటపడనున్న ఈ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగినిపల్లి సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తలు, ఉద్యమకారులు, సీనియర్ నేతలు దూరం అవడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ లో నాయకులు, కార్యకర్తలకు తీవ్ర మనోవేదన కలిగించిన తొలి వ్యక్తి సంతోష్ రావేనని కవిత వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించిన నేతలు ఒక్కొక్కరిగా దూరం అయ్యేందుకు ఆయన వ్యవహార శైలే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని, పార్టీ అధినేత కేసీఆర్ కి ఉద్యమకారులను దూరం చేసిన మొదటి వ్యక్తి సంతోష్ రావేనని ఆమె పేర్కొన్నారు. ఉద్యమ నాయకులు, సాంస్కృతిక వ్యక్తులు పార్టీకి దగ్గర కాకుండా అడ్డుకున్నారని కవిత విమర్శించారు. ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిచిన గద్దర్ వంటి నేతలు కూడా గౌరవం పొందని పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం సంతోష్ రావు వ్యవహారమేనని ఆరోపించారు. అలాగే ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు పార్టీ వీడడానికి కూడా ఆయన వ్యవహారమే కారణమని అన్నారు. సంతోష్ రావు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వ్యక్తిగత విషయాల నుంచి ఫామ్ హౌస్ లో జరిగే చిన్న చిన్న విషయాల వరకు సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత సమాచారం లీక్ కావడం వెనుక కూడా ఆయనే ఉన్నారన్న ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుపై సిట్ విచారణ జరుగుతుందన్న ప్రభుత్వ ప్రకటనపై కూడా కవిత అనుమానం వ్యక్తం చేశారు. సిట్ ఏర్పాటు చేయడమే కాకుండా నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అనే సందేహం ఉందన్నారు. చట్టం సక్రమంగా పనిచేస్తే సంతోష్ రావుకు తప్పకుండా శిక్ష పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆరోపణల మధ్య సంతోష్ రావుకు బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలు మద్దతిస్తున్నారని కవిత విమర్శించారు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు లాంటి నేతలు ఆయనకు ఎందుకు అండగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీకి నష్టం కలిగించిన వ్యక్తిని సమర్థించడం వల్ల భవిష్యత్తులో మరింత నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో నేరాలు పెరిగిపోయాయని, ముఖ్యంగా మహిళా అధికారులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. నేరస్తులకు పోలీసులంటే గాని, చట్టాలంటే గాని భయం లేకుండా పోయిందని కవిత మండిపడ్డారు. ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో ఈ శాఖల అధికారులకు ఉన్న ఆయుధాలను తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారుల వద్ద వెపన్స్ ఉంటేనే స్మగ్లర్లు, అసాంఘిక శక్తులు వెనకడుగు వేస్తాయని అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో దాడులకు గురవుతున్న అధికారులను ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా అండగా నిలబడాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తక్షణమే స్పందించి పోలీస్ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో రాజకీయ చర్చకు మళ్లీ వేడెక్కించాయి. ఒకవైపు పార్టీ అంతర్గత విభేదాలు, మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం. ఈ రెండు అంశాలు కలిసి వచ్చి తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కవిత ఆరోపణలకు పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది, అలాగే ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలే రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో అంతర్గతంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తాయి. సంతోష్ రావు వ్యవహార శైలిపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. ఉద్యమకారులు, కార్యకర్తలు దూరం అవడానికి కారణాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ నుంచి శాంతి భద్రతల వరకు కవిత లేవనెత్తిన అంశాలు కేవలం రాజకీయ ఆరోపణలుగా కాకుండా ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవిగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పార్టీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తానన్నది రాజకీయంగా కీలకంగా మారింది.